హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ చేయండి. వెల్కమ్ టు ఉషా ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేనైతే చేపల పులుసు చేస్తున్నాను. చూడండి, చేపలు అయితే నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండు గిన్నెలో నానబెట్టుకొని వెల్లుల్లి, అల్లము, దాల్చిన చెక్క, ధనియాలు, జీరా అన్నీ వేసి ఆవాలు వేసి మిక్సీకి పట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేగాక వాటిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మంచిగా వేగిపోయాక దాంట్లో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. అవి కూడా కొంచెం వేగిపోయాక మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మనం ఎంత తింటే అంత వేసుకోవాలి. అది కూడా బాగా వేగిపోవాలండి. ఆయిల్ మొత్తం మనకి పైకి తేలాలి. పైకి తేలినాక మనం కడిగి పెట్టుకున్న చింతపండుని బాగా మెత్తగా ఇది చేసుకొని రసాన్ని అంతా తీసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలిపోయింది. తర్వాత చింతపండు రసాన్ని వేసి మళ్ళీ ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను నేనైతే. ఇది ఏమో కొత్తిమీర మిక్సీకి వేసి, ధనియాలు అవి అయితే మిక్సీకి వేసాం కదండి, అందులోనే నేను కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. అదే అందుట్లో వేసి అదే ఒక ఉడికొచ్చేంత వరకు ఉడకనివ్వాలి మూత పెట్టేసి. తర్వాత అది ఉడికిన తర్వాత చేపల్ని నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని చూడండి ఉడుకుతుంటుండే చేపల ముక్కల్ని కూడా వాటిలో వేయాలి. ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా వేస్తూ ఉండాలి. మొత్తం చేపలు మునిగిపోయేదాకా వేయాలండి. అన్నిటినీ వేసి ఒక్కసారి కలుపుకోవాలి. మెల్లిగా కలుపుకోవాలండి. ఇప్పుడే ఒకసారి చేప ముక్కలను అన్నీ బాగా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసేయాలి. లో ఫ్లేమ్లో పెట్టాలండి, సిమ్. అలా అయితే మనకి చేపలు బాగా ఉడుకుతాయి. చూడండి, అన్నీ కలిపి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తాను. ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలండి. మనం లో ఫ్లేమ్లో పెట్టి మెల్లిగా ఉడుకుతాయి. ఫాస్ట్గా పెడితే మాత్రం మంచిగా కుక్ అవ్వండి. అక్కడక్కడ కొంచెం ఇది అనిపిస్తుంది. చూడండి, లైట్గా ఉడుకొస్తుంది. మధ్య మధ్యలో ఒక్కసారి మెల్లిగా అండి ఇలా కలుపుకోండి, ఎందుకంటే అవి ఇరిగిపోతాయండి చేపల ముక్కలు. చూడండి, చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తుంది.